ఇక కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 10 గంటల 30 నిమిషాలకు శాసనసభతో పాటు మండలి సెషన్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డికి మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత సభ వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. మీటింగ్ లో సమావేశాల ఎజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎజెండాగా సమావేశాలు జరగనున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా ఇచ్చే అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 10 గంటల 30 నిమిషాలకు శాసనసభతో పాటు మండలి సెషన్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డికి మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత సభ వాయిదా పడనుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. మీటింగ్ లో సమావేశాల ఎజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎజెండాగా సమావేశాలు జరగనున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా ఇచ్చే అంశంపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. నేను ఈరోజు విజయశాంతి గారు, మా శంకర్ నాయక్ గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము మా పాత్రను పోషించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎమ్మెల్సీలుగా చేసింది. ఈరోజు మొట్టమొదటి రోజు మేము మండలికి అటెండ్ అయ్యే రోజు కాబట్టి తెలంగాణ అమరవీరులకు మా యొక్క నివాళులను అర్పించాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే నిరంతరం తెలంగాణ ఉన్నన్ని రోజులు, తెలంగాణ అస్తిత్వం ఉన్నన్ని రోజులు విద్యార్థి అమరవీరులు, యువ అమరవీరులు ఎవరైతే తెలంగాణ కొరకు తమ ప్రాణాలను కోల్పోయినరో వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో రకాలుగా మరి ఆ ఉద్యమాలు కొనసాగి విజయం సాధించినప్పటికి కూడా తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగం ప్రపంచంలోనే ఒక కొత్త తరహా ఇలా పుంతను తొక్కిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలకు, వాళ్ళ యొక్క కోరికలకు మేము అనుకూలంగా చట్టసభల్లో, శాసనమండలిలో మేము ప్రవర్తిస్తామని చెప్పి వాళ్ళకు ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలే కాదు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యతో పాటు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా మేముగా ప్రజల నుంచి వచ్చిన నాయకులుగా ఈరోజు మేము వాళ్ళ కొరకు మేము ప్రశ్నిస్తామని, వాళ్ళ కొరకు మేము మా ప్రభుత్వంతో వారధిగా ఉండి మేము వాటిని సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి సోనియా గాంధీ గారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, సోనియా గాంధీ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు. సోనియా గాంధీని మేము తెలంగాణ తల్లిగా ఎందుకు భావిస్తామంటే
ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది తల్లుల యొక్క ఆత్మఘోష ఉన్నప్పటికి కూడా తెలంగాణ వచ్చేది కాదు. ఆ తల్లి యొక్క ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణను మేము సాధించుకోగలిగినాం. అందుకనే ఆమెకు కూడా రుణపడి ఉండి తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. మేమందరం కొట్లాడాము. సో నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెయ్యాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అన్నది మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం. మేము బయట కొట్లాడే అంత దూకుడు ఉండదు. సాఫ్ట్గా ప్రశాంతంగా శాసన మండలిలో మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కొరత ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ డే ఇప్పుడే మొదలు పెట్టమంటారు యుద్ధం మాది కొంచెం. ఎందుకంటే ఫస్ట్ వరదల మీద కాన్సన్ట్రేట్ మనం వరదల వల్ల ప్రజలు అదే ఇప్పుడు వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరం అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి ఇవాళ అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మనం అన్నీ సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం మేము అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చెయ్యి వేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది వాళ్ళు రోడ్డు మీద నుంచుని ఉన్నారు. నిజంగా పొద్దున్న చూస్తుంటే బాధగా ఉంది మాకు. మా తెలంగాణ ప్రజలు అలా బాధపడకూడదని అందరం తలా ఒక చెయ్యేసి మిగతా అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి తినడానికి తిండి కావచ్చు, పప్పు, నూనె, ఉప్పు, అన్నీ బట్టలు మొత్తం సప్లై చేయాలని కోరుకుంటాం. మేము కూడా దాని మీద ఉంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా